కూడా రాధాకృష్ణ వాళ్ళు సిగ్గు లేకోకుండా ఏం మాట్లాడతారంటే హితబోధ చేయాలనుకుంటున్నారు. ఏం హితబోధ చేయాలనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎట్ట తిరిగి పాటిస్తారు అని చెప్పేదానిలో క్రమంలో వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తారని చెప్తారంట. ఏమన్నా కానీ అతని కడుపుకు అన్నం తింటాడా, లేకపోతే ఏమన్నా గడ్డి తింటాడా, లేకపోతే పెంట తింటాడా అని చెప్పేసి రాధాకృష్ణ గారి సూటిగా ప్రశ్నిస్తూ, నువ్వు అంతగా పోలిక చేయాలనుకుంటే, అంతగా పోలిక తీసుకొని రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటను వైఎస్ఆర్సీపీ పార్టీ తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పొచ్చు. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళు లీడర్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు అంటే అదొక పోలిక అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇట్లాంటి పోలికలా చేసేది మీరు అంటే మీ మనసులో మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉందో, ఎటువంటి ఆలోచన ఉందో అనేది మనందరికీ కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆఖరిగా రాధాకృష్ణ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున సూచన ఏంటంటే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఒకవేళ మేమేంది క్షమాపణ చెప్పేది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అలా భావించేటట్టుకైతే రాధాకృష్ణ గారికి ఒక సూచన చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. మీకు నచ్చిన దేవుణ్ణి బలంగా ముక్కుకోండి, మీకున్న పేపర్ను, మీకున్న టీవీని, మీకున్న డబ్బును ఖర్చు పెట్టండి. ఏదానికి మీ టైం బాగుండాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకోకుండా ఉండాలని. ఒకవేళ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒకవేళ వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని పొడుస్తాము, చంపుతాము, తొక్కుతాము, అదే పాతరేస్తాము, అవన్నీ చెప్పండి.